భారతదేశపు ఎదుగుదల ఇప్పుడు టాప్ 4లో ఉన్నాం. టాప్ 3కి టాప్ 2కి రావాలంటే ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవసాయం వైపుకి వెళ్ళాల్సిందే. భారతదేశంలో ఇప్పటికీ 60% భూమి పంటలు పండక ఆగిపోయింది. నీళ్లు లేక కాదు. అందులో 35% భూమి నీళ్లు పండొచ్చు, ఉండి కూడా పండించలేనట్టు. బికాజ్ మానవ వనరుల కొరత, పనిచేసే వాళ్ళ కొరత, చిన్న కమతాలు కావడం, అంటే చిన్న పొలాలు కావటం, ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకోలేకపోవటం, వాటి వల్ల ఎదురవుతున్న సమస్య. అదే చైనాలో ఎందుకని సక్సెస్ అయింది, అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు సక్సెస్ అయినాయి? చైనాలో మనం వెళ్ళి భూమి కొనుక్కోవచ్చు, 1 ఎకరమా 2 ఎకరాల 3 ఎకరాల కొనేసి అక్కడ ఒక సంస్థకి ఇచ్చేస్తాం. వాడు ఏడాదికి ఎంత అనిస్తాడు మనకి, 30,000, 50,000, ₹1,00,000 అన్నటువంటిది. ఆ వచ్చే పంట యొక్క దిగుబడి, దాన్ని విదేశాల్లో అమ్మకం ఉందా, స్వదేశంలో అమ్మకం ఉందా, దాన్ని బేస్ చేసుకుని వాడు మన షేర్ని చెప్తాడు. ఆ అమౌంట్ మనకి ఖచ్చితంగా ఏ ఏడాదికి ఆ ఏడాది వస్తుంది. అట్లాగే నా పంట నా పొలం నేను చూసుకుంటాను అంటే మనం ఒక విజిటింగ్గా గెస్ట్ లాగా వెళ్తే అక్కడ ఉండటానికి తగిన ఏర్పాటు, మన పొలంలో సరదాగా తిరగడానికి ఏర్పాటు, అదంతా చేస్తాడు. బట్ ఆ ఉన్న పంట అంతా తీసేసి మన ఇష్టం వచ్చిన పంట పండించుకోవడానికి ఉండదు. ఇది చైనాలోనే నడుస్తుంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టుల సాక్షిగా ఆ కమ్యూనిస్ట్ దేశంలోనే జరుగుతుంది. అమెరికాలో పెద్ద కమతాలే, చైనాలో పెద్ద కమతాలే. చిన్న కమతాలు ఉన్నాయి, పెద్ద కమతాలు ఉన్నాయి. మన దగ్గర చిన్న కమతాలు ఉంటాయి, పెద్ద కమతాలు ఉంటాయి. రైతులు ఎవరు లాక్కోవద్దు. అట్ ద సేమ్ టైం రైతు ఇస్తానంటే వద్దనకూడదు. ఈ స్ట్రాటజీని కనుక మనం సెటరేట్ చేస్తే టాప్ 3 కాదు, టాప్ 2తో పోటీ పడతాం, టాప్ 2 దగ్గరికి వెళ్తాం. అది జరగకుండానే ఇప్పుడు కుట్రలు పన్నుతున్నది చైనా. మరి ఎలా ముందుకు వెళ్తామో చూడాలి.